నమస్తే బుచ్చిబాబు గారు. నమస్తే సార్. ఏంటి దగ్గర పడుతుంది, రోజుల్లో ఉంది, టెన్షన్ ఉందా? మీరు గుర్తు చేస్తే టెన్షన్ వస్తుందండి. అవునా? అవునండి. ఉమ్. అంటే ఇన్ని రోజులు కష్టపడి ఆ రోజు రిజల్ట్ కోసమే కదండి వెయిట్ చేస్తుంది. అందుకే ఆ టెన్షన్ అంటే 200%. రిలీజ్ దగ్గర పడుతుంది కానీ పాన్ ఇండియా సినిమా 5 లాంగ్వేజెస్, అవునండి. 5 లాంగ్వేజ్లో సెన్సార్ చేయాలి. ఇక ఈ ఈ కొద్ది పీరియడ్లో ఇక ప్రమోషన్ చేయాలి, ఇన్ని టెన్షన్స్ ఉన్నాయి కదా. అవునండి. ఎలా ఈ ఒత్తిడిని ఎలా అధిగమిస్తున్నారు, అసలు ఎలా ఏంటి? ఆ, సార్ అంటే మొబైల్ పక్కన పారేస్తే అన్ని పనులు కరెక్ట్ చేసుకోవచ్చండి. కానీ ఇవాళ రేపు అది సాధ్యపడదు కదా. అవునండి. కానీ దాన్ని దూరంగా పెట్టి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ పైన పైన ఎడిటింగ్ జరుగుతుందండి, చెన్నైలో మిక్సింగ్ జరుగుతుంది, కొన్ని కొన్ని ఏరియాలో ముంబైలో కూడా జాన్వీ గారి డబ్బింగ్ జరుగుతుంది, అన్నీ ఉన్నాయండి, జరుగుతున్నాయి. సేమ్ టైం ఇంటర్వ్యూస్, ప్రొడక్ట్ ఎంత క్వాలిటీ ఉన్నా ప్రమోషన్ ఇంపార్టెంట్ కదండి దానికోసం. ఉమ్. మొత్తానికి ఒక రూట్ మ్యాప్ కూడా ఇచ్చేశారు. ఇచ్చారండి, అది నేనే చూసా. ఉమ్. ఆ, అంటే ఇంత తక్కువ టైంలో ఇన్ని మేనేజ్ చేస్తూ ఈ రూట్ మ్యాప్ని ఫాలో అవ్వాలి, ఈ ఒత్తిడిని అధిగమించడంలో మీకు సహాయ సహకారాలు అందిస్తుంది ఎవరు అసలు? చరణ్ సార్ అండి. ఉమ్. చరణ్ సార్ చాలా ఫుల్ సపోర్ట్ ఉంటారండి. నిన్న కూడా నువ్వేం టెన్షన్ పడుకొని వచ్చి కాఫీ తీసుకెళ్లారు కార్లో, లాంగ్ డ్రైవ్ అలాగా తీసుకెళ్ళారు, రింగ్ రోడ్ అలా తిరిగేసి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఆయన సడన్గా వచ్చారండి, రా 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 అని వచ్చి తీసుకెళ్లారు. ఏంటి నువ్వేం టెన్షన్ పడకు, అంతా మంచి జరుగుతుంది, మన ఇద్దరు కష్టపడ్డాం, టీం అంతా బాగా కష్టపడ్డారు, అదే రిజల్ట్, నీ పని నువ్వు చేసుకో, నీకు ఏదన్నా వస్తే కాల్ చేయి. ఉమ్. కానీ ఆ వీడియో నేను చూశాను. అందులో June 4th అని స్ట్రెస్ చేసి మరీ 2-3 సార్లు చెప్పారు, ఏంటి? అదే చాలా ఫన్నీగా, అంటే నేను మొన్న లాస్ట్ టైం డేట్ మిస్ అయింది కదా సార్, ఉమ్. డేట్ మిస్ అయింది కాబట్టి జూన్ ఫోర్త్ అంటారని చరణ్ సార్. ఉమ్. ఆ, అంటే రీసెంట్ టైమ్స్లో ఈ ఎగ్జిబిటర్స్, మన ప్రొడ్యూసర్స్ మధ్య వివాదం ఎన్ని ఉంది కదా, ఆ ఒత్తిడి అంతా పోయింది ఈ రోజుతో. దానికి క్లియరెన్స్ వచ్చింది, ఆ వివాదం కూడా సమసిపోయింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది గుడ్ సైన్ అనుకోవచ్చా? అవునండి. పెద్ద స్టార్ట్ చేసిన ప్రతి సెకండ్ నుంచి పాజిటివ్ వైబ్ ఉందండి అన్నీ. అన్నీ అంటే చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి సార్. అలాంటి ఇన్సిడెంట్లో ఇదొకటి అండి పాజిటివ్స్ అయినా. ఉప్పెనకు కూడా మీరు 50% ఆక్యుపెన్సీతోనే సినిమాలన్నీ రిలీజ్ చేశారు. ఉప్పెన కరెక్ట్గా 4 daysలో రిలీజ్ అయిన బదులు 100% ఇచ్చేసారు ఆక్యుపెన్సీ. అలాగా ఇప్పుడు కూడా సినిమాలు ఈ ఈ వీటిల్లో కూడా ఇది పాజిటివ్స్ అయినాయి కదా సార్. సో ఇలాంటి ఒత్తిడిని మీరు అంటే డైరెక్టర్గా ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు, కానీ సుకుమార్ దగ్గర పనిచేసేటప్పుడు ఈ ఈ స్ట్రెస్ ఉండేదా మీకు? సార్ అంటే ఎప్పుడైనా సరే వర్క్ మన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు వస్తుంది సార్ అది. సుకు సార్ దగ్గరికి ఏముంటుంది సార్, పట్టుకెళ్ళి సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఈ 2 షర్ట్లు ఏ షర్ట్ వేసుకుంటే బాగుంటుంది సార్ అంటే, ఆయన 2 షర్ట్లు సెలెక్ట్ చేయడానికే 1 hour ఆలోచించుకోడండి. ఏంటి ఇంత కన్ఫ్యూజ్ అయిపోతాడు, ఈ డైలాగ్స్లో ఏ డైలాగ్ అంటే అంత కన్ఫ్యూజ్ అయిపోతాడు. నేను డైరెక్టర్ అయిన తర్వాత మా గురువు గారి వాల్యూ ఇంకా నాకు తెలిసిందండి. అమ్మో ఇంత కష్టమా అని. అంటే జడ్జిమెంటే ఇక్కడ కష్టం అండి. అంటే నేను సెలెక్ట్ చేసేది యాజ్ ఏ డైరెక్టర్గా, ఇంకో డైరెక్టర్ కానీ ఇంకో డైరెక్టర్గా అతను పిక్ చేసే పాయింట్ వరల్డ్ అందరికీ నచ్చాలండి. అది చాలా టఫ్ జాబ్ అండి. ఇప్పుడు నేను మా మావయ్య గారు అమ్మాయిని పెళ్లి చేసుకుంటామంటే చేసుకున్నానండి. అంతే తప్ప నేను జాహ్నవి కపూర్కి ఒక డ్రెస్ వేయాలంటే, నేను ఒక కాస్ట్యూమ్ వేయాలంటే ఒక 500 దాంట్లో నుంచి ఒకటి పిక్ చేస్తానండి. అంత కష్టం. ఇప్పుడు మనకి మన పర్సనల్ థింగ్స్ మనకు నచ్చితే చాలండి, కానీ జనాలందరికీ నచ్చిన వాళ్ళు ప్రపంచం అంతా నచ్చాలి కాబట్టి చాలా కేరింగ్గా మొత్తం అంతా ఉంటుంది కదండి.